శాశ్వతశాల ఇది నా యేసు నివసించెశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా. ఈ శుభదినాన సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం ప్రియులారా. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి దినవృత్తాంత గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. మీ దేవుడైన యెహోవా మీతో కూడా ఉన్నాడు కదా, చుట్టూనున్న వారి వలన తొందర లేకుండా ఆయన మీకు నెమ్మది ఇచ్చి ఉన్నాడు కదా. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరికీ ఈ శ్రేష్టమైన మాట ఇస్తూ ఉన్నాడు ప్రియులారా. ప్రభు సన్నిధిలో చేరినటువంటి మనందరము చాలాసార్లు నెమ్మది లేదని, శాంతి లేదని, అనారోగ్యంతో ఉన్నానని, అభ్యంతరాలతో ఉన్నానని, భయంతో ఉన్నానని, గందరగోళంలో ఉన్నానని టెన్షన్ పడుతూ ఉంటాం. అయితే దేవుడు తన ప్రియబిడ్డలతో ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, నలుదిక్కుల అనేకమైనటువంటి యుద్ధాలు జరిగించినటువంటి భక్తుడైనటువంటి దావీదు కాలంలో ఉన్న వారి వలన తొందర లేకుండా ఆయన మీకు నెమ్మది ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరిన మనందరి జీవితాల్లో కూడా కుటుంబాల్లో తొందర, సంఘములో తొందర, వ్యక్తిగత జీవితంలో తొందర, విద్యాబుద్ధుల్లో తొందర, బిజినెస్లో తొందర, డ్యూటీలో తొందర, ఎన్నో తొందరలు మనకు కలుగుతూ ఉంటాయి ప్రియులారు. ఈ తొందరల వలన మనకు మనశ్శాంతి లేకుండా పోతూ ఉంటుంది. అయితే ఈ భక్తుడు అంటూ ఉన్నాడు, ఈ తొందరలన్నింటినీ కూడా దేవుడు ఆపివేసి మీకు నెమ్మది కలుగజేసి ఉన్నాడు కదా అంటూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరినటువంటి మన జీవితాల్లో కూడా ఎన్నో తొందరలు కలుగుతున్నప్పటికీ వాటన్నిటిలో నుండి దేవుడు నెమ్మది ఇవ్వబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా. గడిచిన కాలంలో ఎన్నోసార్లు దేవుడు మనకు నెమ్మది ఇచ్చాడు ప్రియులారా. అలాగే ఈ శుభదినాన కూడా దేవుడు మీకు నెమ్మది ఇస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడ్డలమైన మనం దేవుడిచ్చినటువంటి నెమ్మదిని ఎప్పుడు కోల్పోతూ ఉంటాము అని అంటే, చక్కటి మాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది ప్రియులారా. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకుంటే, శ్రమయును గాలికైన యత్నములను 2 చేతుల నిండా ఉండుట కంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట మేలని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. చాలాసార్లు మనము 2 పనులు పెట్టుకొని, 2 వ్యాపారాలు పెట్టుకొని అధికమైనటువంటి ధాన్యము రావాలని, ఏదైనా సరే డబల్ కావాలని దురాశ చేత మనకున్నటువంటి నెమ్మదిని మనం కోల్పోతూ ఉంటాం. అందుకని భక్తుడు అంటున్నాడు, నెమ్మది లేకుండా 2 చేతుల నిండా ఉండుట కంటే నెమ్మది కలిగి 1 చేతి నిండా కలిగి ఉండుట మేలని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడ్డలమైన మన జీవితాల్లో రోగాన్ని బట్టి నెమ్మది కోల్పోతూ ఉంటాం, కరువును బట్టి నెమ్మది కోల్పోతూ ఉంటాం, తొందరల వలన నెమ్మది కోల్పోతూ ఉంటాం. మన ఇంట్లో ఎవరైనా భర్త, భార్య, తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్కచెల్లెలు ఎవరైనా చనిపోతే నెమ్మది లేకుండా ఉంటూ ఉంటాం ప్రియులారు. ఈ పరిస్థితులన్నిటిలో నుండి దేవుడు నెమ్మది కలుగజేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే మన మీదకి వస్తున్నటువంటి నిందల, అవమానాలను బట్టి కూడా మనం నెమ్మది కోల్పోతూ ఉంటాం ప్రియులారు. పరిశుద్ధ గ్రంథంలో భక్తురాలైనటువంటి నయోమి రూతు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో తన కోడళ్లతో ఈ చక్కని మాట ఆమె పలుకుతూ ఉన్నది. మీలో ఒక్కొక్కటి పెళ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనని వ్రాయబడి ఉన్నది ప్రియులారు. వారికి ఎందుకు నెమ్మది లేకుండా పోయింది అంటే, నయోమికి భర్త చనిపోయాడు, రూతమ్మకు భర్త చనిపోయాడు, ఓర్పాకు కూడా భర్త చనిపోయాడు. భర్త చనిపోయి విధవరాన్లుగా ఉన్నటువంటి వారు, ఒంటరిగా ఉన్నటువంటి వీరు నెమ్మది లేకుండా ఉన్నారంట. అందుకని నయోమి అంటా ఉన్నది, నా కుమార్తెలారా, మీలో ఒక్కొక్కటి పెళ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నొందునట్లు, భర్త ఇంట నెమ్మది నొందునట్లు, అత్తమామలతో నెమ్మది పొందినట్లుగా యెహోవా దయచేయునుగాక అని అంటా ఉన్నది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఆమె పలికినట్టుగానే రూతమ్మ తన ఇంట నెమ్మది పొందినట్లుగా దేవుడు ఘనకార్యం చేసి చూపించాడు ప్రియులారా. ప్రభు సన్నిధిలో చేరినటువంటి మన జీవితాల్లో కూడా
చాలా సంగతులు ఇలాంటివి జరిగినప్పటికీ కూడా దేవుడు నిత్యం మనకు నెమ్మది ఇస్తూ ఆయన కృపలో కాపాడుతున్నాడు ప్రియులారా. అందుకే ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి విధమైన దిగులు, చింత, వ్యాకులమును, తొందరలన్నింటినీ దేవుడు ఆపివేసి ఈ శుభదినాన దేవుడు నీకు నెమ్మది ఇవ్వబోతూ ఉన్నాడంట. రూతమ్మ కలుగజేసినటువంటి నెమ్మదిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. సొలొమోను మహారాజుకి ఇచ్చినటువంటి నెమ్మదిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అలాగే అన్ని పరిస్థితుల్లో దేవుడు నెమ్మదిచ్చి మనల్ని కాపాడినప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా కూడా మనకు దేవుడు నెమ్మది కలుగజేస్తాడు ప్రియులారా. అందుకే భక్తులు అంటున్నాడు చూడండి, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 50వ వచనం మనం చదువుకుంటే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన మాట మనందరి జీవితాల్లో దేవుడు నెరవేర్చబోతున్నాడు. దేవుని యొక్క వాక్యం వలన మనకు నెమ్మది, దేవుని యొక్క వాక్యం వలన, దేవుని యొక్క ఉపదేశం వలన మనకు నెమ్మది దేవుడు కలుగజేస్తున్నాడు. బాధలన్నిటిలో నుండి మరిపించే దేవుడు, మురిపించే దేవుడు, ఓదార్చే దేవుడు, దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి ప్రేమను మనకు పంచే దేవుడు ప్రియులారా. ప్రభు సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో కూడా దేవుడు గొప్ప నెమ్మదిని, శాంతిని ఉదయకాల సమయంలో దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ శుభదినాన దేవుడు మనల్ని ఓదార్చి ఆయన కృపను మెండుగా నిండుగా మనకు అనుగ్రహించి, ఆయన కృపలో మనం పొందవలసిన నెమ్మదిని సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి, ఇంట బయట సంఘంలో సమాజంలో దేవుడు మనందరికీ నెమ్మది కలుగచేయునుగాక. ఆయన కృపతో నింపునుగాక, దీవెన చేత నింపునుగాక. దేవుని యొక్క ఆశీర్వాదములు సమృద్ధిగా మనమందరము అనుభవించదుగాక. అలాంటి కృప భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగ చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్యా, మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మా అందరి జీవితాల్లో కలుగుతున్న ప్రతి విధమైన తొందరలు, యుద్ధాలు, అశాంతి, అలజడులు, గొడవలు, అల్లర్లన్నీ ఆపివేసి నెమ్మదిస్తానని మీరు సెలవిచ్చిన మాట తూచ తప్పకుండా మా అందరి జీవితాల్లో మీరు నెరవేర్చబోతున్నందుకై స్తుతిస్తున్నాను. బిడ్డల హృదయాల్లో ఉన్నటువంటి గొడవలు, అల్లరులు ఆపివేసినందుకై స్తుతిస్తున్నాను. దుఃఖము, నిట్టూర్పును కొట్టివేసినందుకై స్తుతిస్తున్నాను. కరువు కష్టమును ఆపివేసినందుకై స్తుతిస్తున్నాను. మీ వాక్యము చేత మా అందరికీ నెమ్మది కలుగజేసినందుకై స్తుతిస్తూ, ఈ మాటలు మీ బిడ్డల జీవితాలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచినందుకై స్తుతిస్తూ, శ్రేష్టమైన శక్తి గల మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన, ఆశీర్వాదం, శుభం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.